స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు, వాక్య ధ్యానంలో వెళ్ళక ముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధానంలో మనం ఉంటున్నాం. ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయనా. ఈ మాసంలో 20వ దినములో తండ్రి మమ్మలను సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయనా. తండ్రి, మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమంలో ప్రారంభ ప్రార్థన చేసినటువంటి వారిని, పాటలు పాడినటువంటి వారిని, ఆరాధన చేసినటువంటి వారిని, కార్యక్రమం నడిపిస్తున్నటువంటి పీటర్ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ప్రాతకాల సమయంలో ఎంతమంది అయితే తండ్రి ఈ కార్యక్రమంలో తండ్రి నిద్రను వీడి మేల్కొని నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఉంటున్నారో వారందరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ దినము ధ్యానించినటువంటి ఈ వాక్య ధ్యానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి తండ్రి నీ వాక్యాన్ని తండ్రి పంచుకుంటుండగా మీరు మాతో ఉండి ఏమాత్రము కాల్స్ కట్ కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రిని వాక్యాన్ని వినటానికి కృపను దయచేస్తారని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసయ్య నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి ఈ ఉదయకాలమునకు ఏర్పాటు చేయన లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. ఉదయకాలం మన ధ్యానాంశము బీదలను కనికరిస్తే వచ్చేటువంటి 7 ఆశీర్వాదములు. బీదలను కనికరిస్తే వచ్చేటువంటి 7 ఆశీర్వాదాలు మనము ధ్యానించుకుందాం. మొదటి ఆశీర్వాదమును చూసినట్టయితే యోబు గ్రంథము 5వ అధ్యాయం 20 వచనంలో చెప్తున్నాడు, ఖడ్గ బలము నుండి యెహోవా తప్పించును అంటాడు. మొదటి ఆశీర్వాదము ఆపత్కాలములో వారిని తప్పించును. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును అనేటువంటి మాట. ఖడ్గబలము నుండి యెహోవా వారిని తప్పించును అనేటువంటి మాట యోబు గ్రంథం 5వ అధ్యాయం 20 వచనంలో చూస్తున్నాం. క్షామకాలమున మరణ బలము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే బీదలను ఎవరైతే కనికరిస్తారో వారికి మొట్టమొదటి ఆశీర్వాదం చెప్తున్నాడు, ఆపత్కాలములో వారిని తప్పించును అంటాడు. యోబు గ్రంథములోనే 36వ అధ్యాయం 16వ వచనంలో బాధలో నుండి యెహోవా దేవుడు నిన్ను తప్పించును అనే మాట చూస్తున్నాం.
అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారము కొవ్వుతో నింపును అంటాడు. బాధలో నుంచి కూడా తప్పిస్తాడు, ఖడ్గబలము నుండి తప్పిస్తానంటున్నాడు, బాధల నుండి కూడా నిన్ను తప్పిస్తానంటున్నాడు. 144వ కీర్తన 10వ వచనములో 104వ కీర్తన 10వ వచనంలో దుష్టులు ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించును అంటున్నాడు. నీవే రాజులకు విజయము దయచేయువాడవు, దుస్తుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. ఇక్కడ దావీదును తప్పించినటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం. దావీదును ఏ విధంగా తప్పించాడు? అక్కడ సౌలు రాజు అతన్ని అనేక సార్లు ప్రయత్నించాడు చంపాలని. ఎందుకు చంపాలనుకున్నాడో తెలియదు, కానీ ముఖ్యంగా ఆయన దావీదు పైన అసూయ కలిగి ఉన్నాడు. దావీదు పైన అసూయ కలిగి ఉండటానికి కారణం ఏంటంటే, దావీదు యుద్ధములో గొల్లియాతును చంపినటువంటి విషయము ఆయనకు తెలుసు. అనేక మంది స్త్రీలు ఆయన కొనియాడని బట్టి ఈయనకు అసూయ కలిగింది. అనేక మంది స్త్రీలు సౌలు కంటే దావీదును ఎక్కువగా వారు ఘనపరుస్తున్నారు. దాన్ని బట్టి దావీదును చంపాలని ఆలోచన చేశాడు. ఆయన తన చేతిలో ఉన్నటువంటి ఈటెను విసిరాడు. ఈటెను విసిరినప్పుడు 2 సార్లు తప్పించుకున్నాడు దావీదు. కాబట్టి ఆయన అసూయ చేత దావీదును చంపాలనుకుని ఈట విసిరినప్పటికీ కూడా ఆయన తప్పించుకున్నాడు. 144వ కీర్తన 10వ వచనంలో ఏమంటున్నాడు? నీవే రాజులకు విషయము దయచేవాడవు, దుస్తుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. కాబట్టి ఆ విధంగా దావీదు తప్పించబడ్డాడు. 34వ కీర్తన 4వ వచనంలో కూడా 34వ కీర్తన 4వ వచనంలో కూడా మనకు కలిగే భయములన్నిటిలో నుంచి ఆయన తప్పించును అంటాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించినట్టాడు దావీదు. కాబట్టి ఎవరైతే బీదలను కనికరిస్తారో వారిని యెహోవా దేవుడు ఆశీర్వదిస్తాడు. 41వ కీర్తన 1వ వచనంలో చెప్పబడినటువంటి మాటను మనం గమనిస్తే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును అనే మాట మరొకసారి మనం గుర్తు చేసుకోవాలా. 50వ కీర్తన 15వ వచనంలో కూడా 50వ కీర్తన 15వ వచనంలో ఆపత్కాలములో మొరపెడితే విడిపిస్తాడు అంటాడు. ఆపత్కాలమును నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు అంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా బీదల్లో కటాక్షించేటువంటి వారిని యెహోవా ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. 68వ కీర్తన 20వ వచనంలో కూడా 68వ కీర్తన 20వ వచనంలో పూర్ణ రక్షణ కలగజేస్తానంటాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము నుండి తప్పిస్తానంటున్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అంటాడు. కాబట్టి తప్పించేటువంటిది ప్రభు యొక్క వశములో ఉన్నది. 69వ కీర్తన 14వ వచనంలో కూడా 69వ కీర్తన 14వ వచనంలో ఊబిలో నుండి నన్ను తప్పించును అనే మాట కీర్తనకారుడు చెప్తున్నాడు. నేను పడిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించును, నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించునంటాడు. కాబట్టి మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆపత్కాలములో యెహోవా వారిని తప్పించును అంటాడు. ఎవరిని? బీదలను కటాక్షించేటువంటి వారిని యెహోవా ఆ విధముగా తప్పించి ఆశీర్వదిస్తున్నాడు. మొట్టమొదటి ఆశీర్వాదం అదే, ఆపత్కాలంలో వారిని తప్పించడం. ఇక రెండవ ఆశీర్వాదాన్ని మనం చూడగలిగితే 41వ కీర్తన 2వ వచనములో, కీర్తనలు 41వ కీర్తన 41 2వ వచనంలో యెహోవా వారిని కాపాడి బ్రతికించును అంటారు. రెండవ ఆశీర్వాదం, యెహోవా వారిని కాపాడి ఆశీర్వదించినట్టు. యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును అంటారు. 121వ కీర్తన 7వ వచనంలో కూడా 121వ కీర్తన 7వ వచనంలో ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను
కాపాడును అంటాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన ఏ అపాయము రాకుండా యెహోవా వానిని కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును అంటాడు. 97వ కీర్తన 10వ వచనములో కూడా 97వ కీర్తన 10వ వచనములో తన భక్తుల ప్రాణము ఆయన కాపాడును అంటాడు. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును ఆయన కాపాడుచున్నాడు అని చెప్తున్నాడు. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనిడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును అంటారు. కాబట్టి రెండవ ఆశీర్వాదం ఏంటంటే, బీదలను కనికరిస్తే వచ్చే రెండవ ఆశీర్వాదము ఆయన కాపాడుతాడు అనే విషయాన్ని మనం గమనించాల. ఇక కీర్తనలు 31:23 వచనంలో కూడా, కీర్తనలు 31:23 వచనంలో కూడా యెహోవా విశ్వాసులను కాపాడును అంటాడు. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి వారిని ఆయన కాపాడుతానంటున్నాడు. 34వ కీర్తన 20 వచనములో కూడా 34వ కీర్తన 20 వచనంలో ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును అంటాడు. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలా, బీదలను కటాక్షించే వారి పైన యెహోవా దేవుడు ఎంతటి ఆదరణ కలిగిస్తున్నాడో, ఏ విధముగా కాపాడుతున్నాడో. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడుతూ వాటిలో ఒకటైనను విరిగిపోదని సెలవిస్తున్నాడు. 121వ కీర్తన 3వ వచనంలో కూడా 121వ కీర్తన 3వ వచనంలో నిన్ను కాపాడువాడు కునకుడు అంటాడు. నిన్ను కాపాడువాడు కునకుడు. ఆయన నీ పాదములను తొట్టెల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునకుడు. ఎట్టి పరిస్థితిలో కూడా యెహోవా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాపాడువాడు కునకడు అంటున్నాడు. ఏమాత్రం కూడా కనురెప్ప కొట్టకుండా ఆయన నిన్ను కాపాడుతానని సెలవిస్తున్నాడు. 116వ కీర్తన 6వ వచనములో కూడా 116వ కీర్తన 6వ వచనంలో యెహోవా సాధువులను కాపాడువాడు. యెహోవా సాధువులను కాపాడువాడు అంటాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగినగా ఆయన నన్ను రక్షించును. కాబట్టి సాధువులను కూడా కాపాడువాడు. సాధువులంటే చాలా నమ్రత కలిగిన వారు, చాలా తగ్గింపు కలిగినటువంటి వారు. కాబట్టి సాధువులను కూడా కాపాడువాడు అంటాడు. 145వ కీర్తన 20 వచనములో కూడా, కీర్తనలు 145వ అధ్యాయం 20 వచనంలో కూడా యెహోవాను ప్రేమించు వారిని కాపాడును అంటాడు. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులనందరినీ నాశనము చేయును. కాబట్టి బీదలను కటాక్షించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. అది రెండవ ఆశీర్వాదం. ఇక మూడవ ఆశీర్వాదాన్ని చూద్దాం. 41వ కీర్తన 2వ వచనంలో భాగంలోని చూస్తే, భూమి మీద వాడు ధన్యుడగును. భూమి మీద వాడు ధన్యుడగును అనేటువంటి మాట చెప్తున్నాడు. భూమి మీద ధన్యుడవుతాడు ఎవరు? పేదలను కనికరించేటువంటి వాడు, బీదలను కనికరించేటువంటి వాడు భూమి మీద ధన్యుడగును. ఎవడు ధన్యుడగుతాడు అనేటువంటి మాట చూస్తే, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో ఎవడు ధన్యుడవుతాడు భూమి మీద అంటే, కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనంలో ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. ధర్మశాస్త్రము, దేవుని వాక్యమును, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని దివారాత్రము ఎవరైతే ఆనందించుచు ధ్యానిస్తారో ఆ వ్యక్తి ధన్యుడవుతాడు అంటున్నాడు. 33వ కీర్తన 12వ వచనములో కూడా, ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలా, 33వ కీర్తన 12వ వచనంలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటాడు.
యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు అంటాడు. కాబట్టి యెహోవా వారికి ఎవరైతే దేవుడుగా కలిగి ఉంటారో వారు ధన్యులు. ఇతర దేవతలను కాదు, కానీ యెహోవానే దేవుడుగా గల జనులు ధన్యులు. ఇతర వాటిని ఆశ్రయించేటువంటి వాటిని, ఇతర దేవుళ్ళను దేవతలను ఆశ్రయించేటువంటి వారు ధన్యులు కాదు, కానీ యెహోవాను దేవుడుగా ఎవరైతే కలిగి ఉంటారో వారు ధన్యులు అనేటువంటి మాట సెలవిస్తున్నాడు. అది నా 3వ ఆశీర్వాదంగా మనం చూస్తున్నాం. 84వ కీర్తన 4వ వచనములో కూడా నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు అంటాడు. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. నీ మందిరమునందు నివసించేటువంటి వారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించదు. దేవుని మందిరానికే వెళ్లకుండా ఉన్నటువంటి వారు ఏ విధంగా ధన్యులవుతారు? పరిశుద్ధ ఆలయమునకు వెళ్ళని వారు ఏ విధంగా ధన్యులవుతారు? దేవుని మందిరంలో కూర్చొనకుండా ఉండేటువంటి వారు ఎలా ధన్యులవుతారు? దేవుని బిడ్డలారా గమనించాలా, ప్రతినిత్యము కూడా, ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధానంలోకి వెళ్ళేటువంటి వారు, అందులో కూర్చొనేటువంటి వారు ధన్యులుగా ఉంటారు. కాబట్టి ఆ విషయాన్ని మనము గమనించే వారుగా ఉండాల. 84వ కీర్తన 5వ వచనములు కూడా, 84వ కీర్తన 5వ వచనములు కూడా మనం గమనిస్తే, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఆయన మందిరములో నివసించేటువంటి వారు ధన్యులు. ఆయన వలన బలమునందేటువంటి మనుషులు కూడా ధన్యులు. ఆయన వలన బలమునందాలంటే ఆయన సన్నిధానములో ఉండాలా, ఆయన స్తుతిస్తూ ఉండాలా. అప్పుడు ఆయన వలన మనం బలము నొందగలిగే వారుగా ఉంటున్నాం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అంటాడు. 84వ కీర్తన 12వ వచనములు కూడా మనం గమనిస్తే, 84వ అధ్యాయము కీర్తనల గ్రంథము 12వ వచనంలో మనం గమనిస్తే, ఆయన యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఎవరికి నమ్మిక ఉంచుతారు? ఎవరిపైన నమ్మిక ఉంచుతారు? దేవుని పైన నమ్మిక ఉంచాలా ప్రతి విశ్వాసి కూడా. ఆయన యందు నమ్మిక ఎప్పుడు వస్తుంది? ఆయనతో సహవాసము కలిగి ఉన్నప్పుడు, ఆయన మందిరములో మనము ఉన్నప్పుడు, ఆయనతో మనము కలిసి జీవించేటప్పుడు, ఆయనను నిత్యము స్తుతించేటప్పుడు ఆయన మీద మనకు నమ్మిక కలుగుతుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు అంటారు. ఎవరు ధన్యులు అవుతారు? ఆయన యందు నమ్మిక ఉంచేటువంటి వారు. 106వ కీర్తన 3వ వచనంలో కూడా నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు అంటారు. న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. కాబట్టి ఎవరైతే నీతిని అనుసరించి, ప్రభు యొక్క నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటారో వారు ధన్యులవుతారు. 119వ కీర్తన 1వ వచనంలో కూడా, కీర్తనలు 119వ అధ్యాయం 1వ వచనంలో, నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. నిర్దోషముగా, దోషము లేకుండా నిర్దోషులుగా ఎవరైతే నడుచుకుంటారో వారు ధన్యులు అంటాడు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్య ప్రకారం అనుసరించి నడుచుకునేటువంటి వారు నిర్దోషులుగా ఉంటారు, దోషము లేకుండా ఉంటారు. అటువంటి వారు ధన్యులు అవుతారు. ఇది 3వ ఆశీర్వాదం. బీదలను కటాక్షించేటువంటి వారు పొందేటువంటి 3వ ఆశీర్వాదం, ధన్యులు అవుతారు. ఇక 4వ ఆశీర్వాదం చూసినట్టయితే, కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము చూస్తే అక్కడ మనం చూస్తున్నాము, వాని శత్రువుల ఇచ్చకు వారిని అప్పగింపడు అంటాడు. వాని శత్రువుల ఇచ్చకు వారిని అప్పగింపడు. శత్రువుల ఇచ్చ అంటే వాని యొక్క ఇష్టం. శత్రువుల ఇచ్చ అంటే వాని యొక్క ఇష్టము. శత్రువుల ఇచ్చకు వారిని అప్పగింపడు అంటాడు. ఆ 2వ వచనము చివరి భాగంలో ఆ మాట ఉంది. 41వ అధ్యాయము కీర్తన గ్రంథము 2వ వచనము 2వ భాగంలో, వాని శత్రువుల ఇచ్చకు వారిని అప్పగింపడు అంటాడు. శత్రువుల ఇచ్చ అంటే శత్రువులకు ఇష్టానికి
వారిని అప్పగింపడు. బీదలను కటాక్షించేటువంటి వారిని అప్పగింపడు అంటాడు. 31వ కీర్తన 8వ వచనంలో కూడా 31వ కీర్తన 8వ వచనంలో శత్రువుల చేతిలో చెరపట్టలేదు. చెరపట్టేటువంటి పరిస్థితికి వారిని అప్పగింపడు అంటాడు. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి అంటాడు. కాబట్టి శత్రువుల చేతికి ఎప్పుడు కూడా అప్పగింపడు ప్రభు ఎవరిని, బీదలను కటాక్షించేటువంటి వారిని. 54వ కీర్తన 7వ వచనములో కూడా 54వ కీర్తన 7వ వచనములో నా శత్రువుల గతి చూచి సంతోషించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్నులు సంతోషించుచున్నది. కాబట్టి శత్రువుల చేతికి అప్పగించడు. శత్రువులు పడేటువంటి పరిస్థితిని మన కన్నులకు ఆయన చూపెడతాడు. కాబట్టి మనము బీదలను కటాక్షించేటువంటి వారుగా ఉండాలా. 106వ కీర్తన 10వ వచనములో కూడా శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను అంటాడు. 106వ కీర్తన 10వ వచనం మనల్ని ఎప్పుడు కూడా శత్రువులు చెరపట్టేటట్టు చేయడు. శత్రువులు మన ముందు పడేటువంటి పరిస్థితిని చూపెడతాడు. అంతేకాదు 106వ కీర్తన 10వ వచనంలో శత్రువుల చేతిలో నుండి వారిని విమోచిస్తానంటున్నాడు. ఎవరైతే బీదలను కటాక్షించేటువంటి హృదయం కలిగి ఉంటారో వారిని శత్రువుల చేతిలో నుండి విమోచిస్తానంటున్నాడు. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను అంటాడు. కాబట్టి ఎవరైతే బీదలను కటాక్షిస్తారో వారిని శత్రువుల చేతిలో పడకుండా విమోచిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. 136వ కీర్తన 24వ వచనంలో మనము చూసినట్టయితే మన శత్రువుల చేతిలో నుండి మనను విడిపిస్తానని మరొకసారి ఆ వచనంలో తెలియజేస్తున్నాడు. 136వ కీర్తన 24వ వచనంలో మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరముండును అంటాడు. కాబట్టి బీదలను కటాక్షించేటువంటి మనస్సు మనకు ఉండాలా. అప్పుడు దేవుడు మన శత్రువుల చేతిలో పడకుండా మనను విడిపిస్తాడు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనంలో ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే శత్రువుల చేతికి అప్పగింపబడిన శత్రువులను హతము చేస్తాడు దేవుడు. ఒకవేళ పొరపాటున శత్రువులు మన మీద పడినప్పటికీ తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమున కాజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయను. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకై నా దృష్టి వారి మీద నిలుపుదునంటాడు. కాబట్టి శత్రువుల చేతికి మనము పడినప్పటికీ శత్రువులను హతము చేస్తాడు దేవుడు. కాబట్టి బీదల పట్ల మనము కనికరము చూపేవారుగా ఉండాలా. మీకా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో మీకా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపించును, విమోచించును అంటాడు. సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము. నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురమునకు నీవు వెళ్ళుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు. అక్కడను యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును అనేటువంటి మాట ఇశ్రాయేలు జనాన్ని గురించి చెప్తున్నాడు. కాబట్టి యెహోవా శత్రువుల చేతిలో నుండి మనల్ని విమోచిస్తాడు ఎప్పుడు మనము బీదలను కటాక్షించినప్పుడు. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్టయితే సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనంలో సౌలు చేతిలో నుండి యెహోవా దావీదును రక్షించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అక్కడ ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటి ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకుని సౌలు ఆ ఈటిని విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకునెను.
కాబట్టి బీదలను కటాక్షించేటువంటి వారికి యెహోవా రక్షించేవాడుగా ఉంటాడు. సౌలు చేతిలోంచి దావీదును ఏ విధంగా రక్షించాడో ఆ విధంగా నిన్ను నన్ను మనల్ని రక్షిస్తాడు. ఎప్పుడు మనము బీదలను కటాక్షించే మనస్సు కలిగి ఉన్నప్పుడు. ఇక 5వ ఆశీర్వాదాన్ని మనం చూడగలిగితే 41వ కీర్తన 3వ వచనములో రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును అంటాడు. రోగశయ్య అంటే పరుపు మీద, మంచము మీద రోగముతో మనము పడినప్పుడు ఆయన మనలను ఆదరిస్తానంటున్నాడు. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదు అంటాడు 41వ కీర్తన 3వ వచనం భాగములో. కాబట్టి రోగశయ్య మీద కూడా యెహోవా ఆదరిస్తాడు ఎవరిని? బీదలను కటాక్షించే వారిని. కాబట్టి మనం బీదలను కటాక్షించేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనములో ఒకని తల్లి ఆదరించినట్లు యెహోవా ఆదరించును. కాబట్టి బీదలను కటాక్షించే వారి పట్ల యెహోవా ఆదరణ కలిగి ఉంటాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు అంటాడు. కాబట్టి తల్లి చిన్న బిడ్డను ఏ విధంగా ఆదరిస్తుందో ఆ విధంగా తల్లి కంటే ఎక్కువగా నేను ఆదరిస్తానంటున్నాడు. యోబు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనంలో మనము గమనిస్తే, యోబు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో దేవుని పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును, అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరుచుదును, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. కాబట్టి పెదవుల మాటలతో దేవుడు మనలను ఆదరిస్తాడు. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ వచనంలో నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీ దుడ్డు కర్ర, దండ, ప్రార్థన, బైబిల్ పఠనము మనలను ఆదరిస్తుంది. దుడ్డు కర్ర, దండం అంటే మన ప్రార్థన మరియు మన వాక్య ధ్యానం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ప్రార్థన, వాక్య ధ్యానము మనలను ఆదరిస్తుంది. 54వ కీర్తన 4వ వచనములో 54వ కీర్తన 4వ వచనంలో మనం చూడగలిగినట్లయితే ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అంటాడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అంటాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవారు. లోకములు ఎవరు ఆదరించరు, ప్రభువే నిన్ను నన్ను మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు. 119వ కీర్తన 76వ వచనములో 119వ కీర్తన 76వ వచనం చూస్తే దేవుని కృప మనలను ఆదరిస్తుందట. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును. దేవుని యొక్క కృప మనల్ని ఆదరిస్తుంది. కృప వెంబడి కృప మనకు ప్రభు దయచేస్తాడు. ఆయన కృపే మనలను ఆదరిస్తుంది. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనములో ఇర్మీయా భక్తుడు చెప్తున్నాడు. ఇర్మీయా గ్రంథం 31:13 వచనం, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను అంటారు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతను గనుక కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. కాబట్టి ఎవరైతే బీదలను కనికరించేటువంటి హృదయం కలిగి ఉంటారో వారిలో ఉన్నటువంటి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరిస్తానంటాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 9వ వచనంలో యెషయా గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనంలో యెహోవా
తన జనులను ఆదరించును అంటాడు. యెహోవా తన జనులను ఆదరించును అంటాడు. యెరూషలేమునందు పాడయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను అంటాడు. కాబట్టి ఎవరైతే బీదలను కటాక్షిస్తారో వారు రోగశయ్య మీద ఉన్నప్పుడు కూడా వారిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాను అని వాగ్దానము చేస్తున్నాడు. ఇది 5వ ఆశీర్వాదం. ఇక 6వ ఆశీర్వాదం మనం చూసినట్టయితే కీర్తనల గ్రంథము 41వ కీర్తన 3వ వచనం, రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదువు. చూడండి, రోగశయ్య మీద ఆదరిస్తానంటున్నాడు. ఒకవేళ రోగం కలిగినట్టయితే వానిని స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనములో, యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చూడగలిగితే ఆయన చేతులే స్వస్థపరచును అంటాడు. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఎందుకు ఆయన గాయము చేస్తాడు? ఎందుకు ఆయన అనారోగ్య పరిస్థితిలో కొంచెము చూచి చూడనట్టుగా ఉంటాడంటే, మనలను పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకొని మనము సరైనటువంటి దారిలో ప్రభు యొక్క మార్గంలో నడవటానికి కొంచెము అస్వస్థతను కలిగినప్పుడు చూచి చూడనట్టుగా ఉంటాడు. కాబట్టి ప్రభువే సెలవిస్తున్నాడు, ఆయన చేతులే స్వస్థపరచును అంటాడు. ఆయన గాయపరచును, గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అంటాడు. 30వ కీర్తన 2వ వచనములో, 30వ కీర్తన 2వ వచనంలో చూస్తే మొరపెట్టగా యెహోవా స్వస్థపరచును అంటాడు. యెహోవాకు మొరపెట్టాలా? యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. రోగము కలిగినప్పుడు మనము దేవుని అడగాల. అడిగినప్పుడు ఆయన స్వస్థపరుస్తాడు. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా వైపు తిరిగి ప్రార్థిస్తే స్వస్థపరుస్తానంటున్నాడు. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. కాబట్టి మనం బీదలను కటాక్షించినట్టయితే, మనకు రోగము కలిగినప్పుడు ప్రభువే మనల్ని స్వస్థపరుస్తానంటున్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనము చూస్తే, యెహోవా వారి ప్రవర్తనను చూచి స్వస్థపరచుదును అంటాడు. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అంటాడు. ప్రవర్తన మనం మార్చుకోవాలా, మన ప్రవర్తన మార్చుకోవాలా. రోగము కలిగినప్పుడు కూడా దేవుని ఆశ్రయించకుండా, హిజ్కియా దేవుని ఆశ్రయించాడు. రోగము కలిగినప్పుడు ఆయనకు 15 సంవత్సరముల ఆయుష్ను ఆయనకు దయచేశాడు. ఆ విధంగా మనము రోగము కలిగినప్పుడు దేవుని ఆశ్రయించాల. కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్యతో అడిగారు, మమ్మల్ని స్వస్థపరచమని. ఆయన, మీరు వెళ్లి యాజకులకు మీ శరీరాలను కనపరుచుకో ఉన్నాడు. ఆయన మాట ప్రకారం వారు తిరిగి వెళుతుండగా వారు స్వస్థపరచబడ్డారు. కాబట్టి యెహోవా మన ప్రవర్తన చూచి మనను స్వస్థపరుస్తాడు. నేను వారిని స్వస్థపరచుచున్నాను అంటాడు ఇర్మీయా గ్రంథంలో. ఇర్మీయా భక్తుడు చెప్తున్నాడు, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో, నేను వారిని స్వస్థపరచుదనని యెహోవా సెలవిస్తున్నాడు. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదని అంటున్నాడు. కాబట్టి యెహోవా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు
స్వస్థపరుస్తాడు. రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచదు అంటున్నాడు. హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 1వ వచనము గమనిస్తే ఆయనే మనలను స్వస్థపరచును అంటాడు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఎప్పుడైతే నీవు దేవునికి దూరముగా ఉంటావో అప్పుడు నీవు తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలా. దేవుని యొద్దకు మరలినట్లయితే ఆయనే మనలను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో యెహోవా స్వస్థపరుచును అంటాడు. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడు అంటావు. కాబట్టి ఆ విధంగా రోగము కలుగగా ఆయనే మనలను స్వస్థపరుస్తాడు. ఎప్పుడు మనము బీదలను కటాక్షించినప్పుడు. ఇక చివరి ఆశీర్వాదం మనం గమనించినట్టయితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. కాబట్టి బీదలను కటాక్షించేటువంటి వానికి చివరి ఆశీర్వాదం ఏంటంటే ఆ ఉపకారమునకు దేవుడు ప్రత్యుపకారము చేయును. మనము చేసినటువంటి ఉపకారమునకు మనకు గొప్ప ఉపకారాన్ని దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనములో, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో జన సమూహము మీద ఆయన కనికరపడ్డాడు. ఆయన కనికరము చూపుతున్నాడు. జన సమూహం మీద ఆయన కనికరము చూపుతున్నాడు. ఆయన జన సమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరము చూపుతున్నాడు. బీదలను కనికరించేటువంటి వారికి ఆయన కూడా ప్రత్యుపకారం చేస్తాడు, కనికరము కూడా చూపుతాడు. 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనంలో, మత్తయి సువార్త 14:14లో జన సమూహమును చూచి కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచునంటాడు. ఉపకారమునకు ప్రత్యుపకారము చేస్తాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 27వ వచనంలో యజమాని కనికరపడి దాసుని అప్పు క్షమించను అంటాడు. కనికరము చూపుతాడు, ప్రత్యుపకారం ప్రభు మనకు చేస్తాడు. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను అంటాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనం యేసు కనికరపడి గుడ్డి వారికి చూపు కలిగించనంటాడు. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంటనే వెళ్ళిరి అంటాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 41-42 వచనాల్లో, మార్కు సువార్త 1వ అధ్యాయము 41-42 వచనంలో యేసు కనికరపడి వాని ముట్టగా కుష్ఠరోగం వానిని విడిచెను అనే మాట చూస్తాం. ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగం వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. కాబట్టి ఉపకారమునకు ప్రత్యుపకారము మనం పొందుకుంటాం. కాబట్టి ఎప్పుడైతే ప్రభు ఏమంటున్నాడు, బీదలను కనికరించువారు యెహోవాకు అప్పిచ్చువారు. కాబట్టి దేవునికి మనం అప్పిచ్చేవారుగా ఉంటాం. మన ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో యేసు నాయీను విధురాలను చూచి కనికరపడి చనిపోయిన ఆమె కుమారుని బ్రతికించి ఆమెకు అప్పగించాడు. యేసు ప్రభుల వారు నాయీను గ్రామంలోనికి సువార్తకు వెళ్తున్నాడు. ఆ సమయంలో నాయీను గ్రామంలో నుండి ఒక శవము మోసుకొని వస్తున్నారు.
ప్రభు కనికరపడ్డాడు ఆ విధవరాలను చూచి ఆమె కుమారుని బ్రతికించి, ఆయన కనికరం పడి బ్రతికించి ఆమెకు అప్పగించాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో తప్పిపోయిన కుమారుని తండ్రి కనికరపడి కుమారుని తిరిగి ముద్దు పెట్టుకొని ఇంటిలో చేర్చుకున్నాడు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకునెను. కాబట్టి ఉపకారమునకు ప్రభు ప్రత్యుపకారం చేస్తాడు. మనము బీదలను కనికరించినట్టయితే ఆయన మనకు ప్రత్యుపకారాన్ని ఇస్తాడు, మన పట్ల కనికరము చూపుతాడు అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాలం బీదలను కటాక్షించేటువంటి వారికి ప్రభు ఇచ్చేటువంటి 7 ఆశీర్వాదాలను మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా బీదలను కటాక్షించు వారిని ఆపద యందు తప్పిస్తాడు. రెండవది, బీదలను కటాక్షించు వారిని కాపాడి బ్రతికిస్తాడు. మూడవది, బీదలను కటాక్షించు వారు భూమి మీద ధన్యులవుతారు. నాలుగవది, బీదలను కటాక్షించు వారిని వారి శత్రువుల ఇచ్చకు యెహోవా అప్పగింపడు. ఐదవది, బీదలను కటాక్షించు వారిని రోగశయ్య మీద ఉన్నప్పుడు వారిని ఆదరిస్తాడు. ఆరవది, బీదలను కటాక్షించు వారిని రోగముఖలుగా వారిని స్వస్థపరుస్తాడు. ఏడవది, బీదలను కటాక్షించు వారిని యెహోవా ప్రత్యుపకారము చేసి కనికరిస్తాడు. కాబట్టి బీదలను కటాక్షించి ఈ 7 దీవెనలు, ఈ 7 ఆశీర్వాదాలు పొందుకోటకు మనము సిద్ధపడదుము గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాం. బీదలను కనికరిస్తే, బీదలను కటాక్షిస్తే వచ్చే 7 ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి కృపను దయచేయండి ప్రభువా. తండ్రి, మీరు తప్పిస్తానంటున్నాడు బీదలను కనికరిస్తే. తండ్రి, బీదలను కనికరిస్తే బ్రతికిస్తానంటున్నారు. బీదలను కటాక్షిస్తే ధన్యులుగా చేస్తారంటున్నారు. బీదలను కటాక్షిస్తే శత్రువుల ఇచ్చకు అప్పగించనంటున్నారు. బీదలను కటాక్షిస్తే ఆదరిస్తానంటున్నాడు. బీదలను కనికరిస్తే స్వస్థపరచనంటున్నారు. స్వస్థపరిచి మనకు మంచి ఆరోగ్యం ఇస్తానంటున్నారు. బీదలను కనికరిస్తే ప్రత్యుపకారము మీకు దయచేసి కనికరిస్తానంటున్నారు. కాబట్టి వాటినన్నిటిని మేము పొందుకునేటువంటి భాగ్యం మాకు కలిగిస్తారని మా ప్రభువును ప్రియ రక్షకుడు యేసయ్య అత్యున్నత నామములో అడిగి వేడుకొని పొందుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేమ, సంతోష, సమాధానాలు తండ్రి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి పీటర్ కుటుంబానికి, తండ్రి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి బిడ్డలకును, మరి పాట పాడినటువంటి వారికి, ఆరాధన నడిపించినటువంటి నీ దైవజనులకును, ఇందులో పాల్గొన్న విశ్వాసులందరికీ సదా మీ కృప దయచేసి బలపరిచి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.